ప్రేమ వలపు 5వ భాగం. ఏమైనా బ్రదర్, నీకు చక్కగా సరిపడే అమ్మాయిని ఎంచుకున్నావు. కంగ్రాట్యులేషన్స్, వంశీ అన్నాడు. అది సరే కానీ మదన్, తను సడన్గా ఇలా మనింట్లో 40 డేస్ ఉంటాననడమేమిటి? ఇది కొంచెం అయోమయంగా ఉంది. కన్ఫ్యూజన్గా అంది వనజ. నేను అడిగి చూశాను వదినా, కానీ తనేం చెప్పలేదు. బహుశా ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అది మదన్ కి కూడా చాలా కన్ఫ్యూజన్గానే ఉంది. ఏం ప్రాబ్లెం రా? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఈ అమ్మాయి ఇలా ప్రాబ్లెంలో ఇరుక్కుంటే వాళ్ళేం చేస్తున్నారు? ముకుందం ఆశ్చర్యంగా అడిగాడు. మేమిద్దరం లవర్స్ అన్నమాట నిజమే, కాని ఇంకా అన్ని విషయాలు ఇంకా షేర్ చేసుకోలేదు. తనని అడిగి తెలుసుకుంటాను, అనీజీగా అన్నాడు మదన్. ఆశ్చర్యంగా ఉంది. లవర్స్ కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా తెలీదు. వంశీ ఆశ్చర్యంగా అన్నాడు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇంతకన్నా ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను. తనలో అనీజీనెస్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటే అన్నాడు మదన్. ఆల్రైట్, దీనికి నేనేమి అనదలుచుకోలేదు, తలూపి అన్నాడు ముకుందం. ఈ రోజు సాయంత్రం మన తోటలోకి నీతో పాటుగా ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళు. అక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి విషయానికి, ఇంకా ఆ అమ్మాయి ప్రాబ్లెం ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుకుని మాకు చెప్పు. ఒకవేళ ఆ విషయాలన్నీ చెప్పడానికి ఆ అమ్మాయి ఆలోచిస్తే, ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండాలా వద్దా అని మేము ఆలోచించాల్సి ఉంటుంది. సరే అన్నయ్య, అలాగే చేస్తాను, తలూపి అన్నాడు మదన్. ఒకవేళ తను ఆ విషయాలన్నీ తనకి చెప్పడానికి ఇష్టపడకపోతే, తన అన్న వదిన ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని బలవంత పెడితే తను ఆపలేడు. అప్పుడు తను చెప్పినంత పని చెయ్యదు కదా. నిజంగానే ఆ విషయానికి బయటకి తెలిస్తే ఎవరూ చిట్టిరాణి పొరపాటున నదిలోకి పడిపోయిందనుకోరు, తనే తోసేశాడు అనుకుంటారు. తమ తోటలోకి కలిసి వెళదాం అనగానే ఆనందంగా ఒప్పుకుంది సుస్మిత. తనమీద ఎంత కోపంగా ఉన్నా ఆకుపచ్చ చీరలో, అదే రకం బ్లౌజ్లో అప్సరసలా తయారైన ఆమె వైపు ఆకర్షించపడకుండా ఉండాలేకపోతున్నాడు మదన్. బాగా లేటయ్యాక బయలుదేరారు. ఎక్కువసేపు అక్కడ ఉండకుండా ఇంటికి వచ్చేయండి. ఇంటి బయటకి వస్తూ ఉంటే వనజ అంది. ఈమె వల్లే మేకప్ అవ్వడానికి ఇంతసేపు చేసింది. లేకపోతే ప్రతిరోజూ నేను ఈపాటికే మన తోటలో ఉండేవాడిని, కోపంగా అన్నాడు మదన్. తనకి మేకప్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ మేకప్ లేకుండానే తను అద్భుతంగా ఉంటుంది. సుస్మితని నిశితంగా గమనిస్తూ అంది వనజ. తనేం చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ మదన్తో పాటుగా బయటకి నడిచింది. సుస్మిత అలాగ తనతో పాటుగా నడుస్తూ ఉంటే ఎదురుగా వచ్చే గ్రామస్తులు అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నారు వాళ్ళిద్దరినీ. అది కేవలం మదన్కే కాదు, సుస్మితకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత దూరం నడవాలేంటి మీ తోటలోకి వెళ్ళడానికి? చిన్న గొంతుతో అడిగింది సుస్మిత. ఒక్క పావుగంట. ఆ నదిని క్రాస్ చేసుకునే మనం మా తోటలోకి వెళ్ళాలి, మదన్ అన్నాడు. సుస్మిత ఇంకా ఏదో అనేలోపు బవురు గెడ్డంతో ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. సరిగ్గా మదన్ కి ఎదురుగా వచ్చి నిలబడడం వల్ల మదన్ ఆగిపోవలసి వచ్చింది. సుస్మిత కూడా ఆగి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వాడు అన్నాడు. చిట్టిరాణి గురించి నీకేమైనా తెలిసిందా? వాడడిగాడు. తన గురించి నాకేమైనా తెలిసి ఉంటుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? మదన్ చిరాగ్గా అడిగాడు. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. కానీ తను నిన్నెంత ఇష్టపడేదో నీకు తెలుసు. కానీ తనని నేనాడు ఇష్టపడలేదని ఆ విషయానికి తనకి చాలా స్పష్టంగా చాలా రోజుల కిందటే చెప్పానని నీకు తెలుసు. మదన్ చిరాకు అలాగే ఉంది. నేనేం కాదనడం లేదు. నువ్వంత ఇష్టపడనప్పుడు నీ వెంట తను పడకూడదు. కాస్త ఆగాడు వాడు. ఈ రోజుకి వారం అవుతోంది. తానెక్కడికి వెళ్ళింది, ఏమైంది అన్నది తెలియడం లేదు. తన అమ్మ, నాన్న చాలా కంగారుగా ఉన్నారు. నీకేమైనా ఫోన్? లేదు, నాకేం ఫోన్ చెయ్యలేదు. వాడు చెప్పకుండానే అన్నాడు మదన్. తను నన్నేమైనా కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు చెప్తాను. తరువాత వాడు చెప్పబోయేది వినకుండా అక్కడ నుండి నడిచాడు మదన్. మై గాడ్, ఎంత ఉధృతంగా ఉంది ప్రవాహం. వంతెన మీదకి వచ్చాక వంతెన గోడని అనుకుని నిలబడి కిందని భయంకరంగా ప్రవహిస్తున్న
నదిని చూస్తూ అంది సుస్మిత. ఇలాంటి ప్రవాహంలో పడిపోయిందా తను? అయితే తను బ్రతికే అవకాశం ఉంటుందని నాకనిపించడం లేదు. ఇక్కడి నుంచి వెళదామా ప్లీజ్? మదన్ గొంతు చాలా అనీజీగా ఉంది. ఇప్పటికే చీకటి పడుతోంది. మనం వేగంగా ఇంటికి తిరిగి రావాలి. సుస్మిత తలూపి వంతెన మధ్యలోకి రాగానే మదన్ మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. ఆ తరువాత తోటలోకి చేరుకోవడానికి 10 నిమిషాలు కన్నా ఎక్కువ పట్టలేదు. మై గాడ్! ఇంత పెద్ద తోట? ఈ చెట్లు ఉన్నాయేమిటి ఈ తోటలో? ఆ పెద్ద, దిట్టమైన తోటలో నడుస్తూ సంభ్రంగా అంది సుస్మిత. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. కానీ మామిడి చెట్లు ఎక్కువ. మదన్ అన్నాడు. ఈ తోటలోనే మాకు ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఆ గొంతులో సడన్గా కొంచెం గర్వం కూడా కనిపించింది. ఐసి, అర్థం అయినట్టుగా తలూపుతూ అంది సుస్మిత. మనం ఇక్కడ ఎక్కడో అక్కడ సెటిల్ అయితే మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏం మాట్లాడాలి? మదన్ మొహంలోకి సూటిగా చూస్తూ అంది సుస్మిత. నాతో మాట్లాడాల్సిన విషయాలు నీకేం ఉన్నాయి? మళ్ళీ అదే గర్వం. ముంచుకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన అన్నయ్య చెప్పిన విషయాన్ని చెప్పాడు మదన్. నీకున్న ఆ ప్రాబ్లం ఏమిటో నువ్వెందుకు మా ఇంట్లోనే 40 డేస్ ఉండాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పే తీరాలి. లేకపోతే నువ్వెంత మా వాళ్ళకి నచ్చిన నువ్వు మా ఇంట్లో ఉండడానికి మా అన్నయ్య ఒప్పుకోడు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా మా అన్నయ్య ఒప్పుకోకపోతే నువ్వు మా ఇంట్లో ఉండేలా నేను చేయలేను. కింద పెదవిని 2 పెదాల మధ్య నొక్కిపట్టి దీర్ఘంగా ఆలోచనలో పడింది. సుస్మిత తనని బలంగా కౌగలించుకుని ఆ పెదాల మీద ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచనని అతి ప్రయత్నం మీద అణుచుకున్నాడు మదన్. సరే అయితే మనం ఎక్కడో అక్కడ కంఫర్టబుల్గా సెటిల్ అయి ఎందుకు మాట్లాడుకోకూడదు? కొన్ని నిమిషాల నిశ్శబ్దం తరువాత అంది సుస్మిత. నాతో రా. ఆలా అని నడుస్తూ ఉన్న మదన్ వెనకాలే నడిచింది సుస్మిత. ఇద్దరూ పెద్ద పెద్ద బండరాళ్లతో ఉన్న ఒక ఓపెన్ ప్లేస్లోకి చేరుకున్నారు. ఇద్దరూ చెరొక రాయి మీద ఫేస్ టు ఫేస్ సెటిల్ అయ్యాక మదన్ మళ్ళీ అడక్కుండానే చెప్పడం మొదలు పెట్టింది సుస్మిత. మా డాడ్ పెద్ద బిజినెస్ మాన్. తన స్వంత తెలివితేటలోతోనే కోట్ల కొద్దీ విలువ చేసే ఆస్తులు సంపాదించారు. మా పేరెంట్స్ కి నేనొక్కతినే కూతుర్ని కావడంతో ఆ ఆస్తికంతటికి నేనే వారసురాల్ని. కాకపోతే మా వంశంలో ఒక పిచ్చి అలవాటు వస్తూ ఉంది. మా వంశంలో అమ్మాయిలకి 22 సంవత్సరాలు నిండి పెళ్లి అయితే కాని తండ్రి సంపాదించిన ఆస్తి మీద హక్కు రాదు. ఒకవేళ 22 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తండ్రి ఆస్తి మీద హక్కు పూర్తిగా పోతుంది. మా వంశంలో కొంతమంది అమ్మాయిలు మెచ్యూరిటీ లేకుండా పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే ఇంకొంతమంది అమ్మాయిలు చాలా కాలంపాటు పెళ్లి చేసుకోకుండా ఉండి ఆస్తులు పాడు చేశారుట. అలా జరక్కుండా ఉండడానికి అటువంటి వీలునామాలు రాయడం ఆచారంగా వస్తుంది మా వంశంలో. ఇప్పటివరకు మా వంశంలో ఏ అమ్మాయికైనా ఇబ్బంది వచ్చిందో లేదో కానీ నాకు మాత్రం పీకల మీదకి వచ్చింది అంటూ ఆగింది సుస్మిత. మిగతా స్టోరీ 6వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో